హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ మనోధైర్యం, మానసిక ప్రశాంతత మధ్య సమన్వయం మరియు సమతుల్యతని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవి మన జీవితాన్ని సమతుల్యంగా విజయవంతంగా తీర్చిదిద్దే అతి ముఖ్యమైన రెండు తత్వాలు. ఇవి పరస్పర భిన్న భావాలు కలిగి ఉన్నప్పటికీ ఒకటి బలాన్ని మరొకటి మెరుగుదలను కలిగిస్తాయి. మనోధైర్యం ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనోధైర్యం వల్ల గడ్డు కాలంలో కూడా తట్టుకుని బలంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి, మానసిక ప్రశాంతత రోజువారీ ఒత్తిళ్లు తట్టుకుని జీవితం సాఫీగా సాగించుకోవడానికి ఈ రెండింటి మధ్య సమన్వయం మన నిర్ణయాలు మన మానసిక స్థితిని దెబ్బతీయకుండా కాపాడుతుంది. వీటి మధ్య సమతుల్యత సాధించడానికి మరియు పెంపొందించుకునేందుకు ఆలోచనల మీద నియంత్రణ అవసరం. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. జ్ఞానం మరియు పరిజ్ఞానం రెండింటిని అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. దీనికోసం మంచి పుస్తకాలు చదవండి. అవి ఆటోబయోగ్రఫీలు అయి ఉండొచ్చు, లేదా పర్సనల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, జీవిత చరిత్రలైనా అయి ఉండొచ్చు. అవసరమైనప్పుడు ఇతరుల సలహాలు మరియు సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఈ సలహాలు సహాయం లేకుండా మనంగా చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి, అపజయాలను వేచి చూడాల్సి రావచ్చు. సో అందువలన అనుభవజ్ఞులైన వారి సలహా సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఆహార ఆరోగ్య వ్యాయామాలపై సరైన శ్రద్ధ సమయం కేటాయించండి. ఆరోగ్యం లేనప్పుడు ఎన్నున్న జీవితంలో సుఖం ఉండదు. వ్యయాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు అప్పులమయం అవుతుంది జీవితం. వచ్చిన ఆదాయం కూడా సరిపోదు. సో ఈ మూడు ఒక పద్ధతి ప్రకారం ముందు నుంచే మనం అలవర్చుకుని ఈ నియమాలు పాటిస్తూ ఉండాలి. ప్రశాంతత లేకపోతే మనోధైర్యం ఉన్నా రాణించలేదు. మనోధైర్యం లేకపోతే ప్రశాంతత ఉన్నా ఏది చేయాలన్నా భయం, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కనుక ఈ రెండు ఉన్నప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వం వికాసం సాధ్యం. మనోధైర్యం అనేది బాహ్య ప్రపంచాన్ని ఎదుర్కొనడానికి, మానసిక ప్రశాంతత అనేది అంతర్గత మరియు అంతరంగిక ప్రపంచాన్ని సమతుల్యపరచడానికి. ఈ రెండు కలిసినప్పుడు మనం శాంతంగా, ధైర్యంగా, ఆనందంగా జీవించగలం. అవి రెండు విడివిడిగా కాకుండా ఒక్కటిగా ఉండాలి. మనం ఆ విధంగా వాటిని అనుసరిస్తే జీవితం సంతోషంగా మారుతుంది. మరొక విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. మీ ఎంవివిఎస్ రెడ్డి. మర్చిపోకుండా నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇతర విషయాల కోసం ఒకవేళ మీరు చూసి ఉండకపోతే, లేదా మీరు నా ఛానల్ కొత్త అయినా నా గత వీడియోలు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ మరియు నా వీడియోస్ని మీరు కావాలనుకునే ఏదైనా విషయాన్ని, కొత్త అంశాల గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు. ఎంవివిఎస్ రెడ్డి.